చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5.5 నెలలు పైన అవుతా ఉంది. ఈ 5.5 నెలల కాలంలో కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది. పూర్తిగా నాశనం చేసి వదిలిపెట్టారు రాష్ట్రాన్ని. అన్ని వ్యవస్థలు కూడా రద్దు పెట్టి చేశారు. ప్రత్యేకంగా మనం చెప్పేదే లేదు, ఎందుకంటే ప్రజలే చెప్పారు. 164 సీట్లు, 175 సీట్లకి గాను 164 సీట్లు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో పక్కబెట్టి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఉన్నటువంటి అసహ్యాన్ని ప్రజలు వెళ్ళగట్టారు. పొరపాటున అధికారం ఇచ్చాం, ఇటువంటి వాడికి అధికారం ఇస్తే రాష్ట్రం, ప్రజలు భవిష్యత్తు ఏ విధంగా నాశనం అయిపోతుందనేది స్పష్టంగా గుర్తించారు ప్రజలు. ఇలా అధికారం మనకు వచ్చింది, కానీ ఈ కష్టాలన్నీ పాత పాపాలు, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన పాపాలన్నీ కూడా మనలో కూడా వెంటాడుతూ ఉంటాయి. ఆ కష్టాల నుంచి ముందు బయటపడాలి, రాష్ట్రాన్ని గట్టెక్కించాలి, ప్రజల్ని గట్టెక్కించాలి. ఇచ్చిన హామీలు, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి, వాటిని నెరవేర్చడానికి అన్ని రకాలుగా సంసిద్ధం అవ్వాలి. పూర్తిగా అడుగట్టిపోయినటువంటి అభివృద్ధిని పట్టాలెక్కించడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడాలి. వాటితో పాటు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన తీసుకెళ్ళడానికి ఆయన అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నాడు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మీరందరూ కూడా ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తారని చెప్పి ఇలా ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే కొల్లూరు మండలం ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి గుండెకాయ లాంటిది. పార్టీకి ఎప్పుడు కూడా ఒక మంచి అండదండగా ఉండేటటువంటి మండలం. పార్టీ గెలుపులో మీ యొక్క పాత్ర చాలా విశేషంగా ఉంటుంది. ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో కూడా పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమం కూడా మీ మండలంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీతో ముందుకెళ్తూ అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నందుకు మీ నాయకత్వాన్ని, మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. చెప్పడగొడతానా? ఆ దిశగా మరి ఈరోజు సభ్యత్వ నమోదు కూడా ఇప్పుడే మురళి గారు చెప్పాడు. మీరందరూ కూడా బ్రహ్మాండంగా దాదాపు 13,500 పైన 14,000 దగ్గరలో కాలేదు, ఇంకా 14,000 దగ్గరలో సభ్యత్వాలు చేశారు. క్లస్టర్ వైజ్గా చూసుకుంటే కూడా మొదటి ప్లేస్లో మురళి గారు క్లస్టర్ మొదటి ప్లేస్లో కూడా ఉంది. అదేవిధంగా రెండో ప్లేస్లో డాక్టర్ మధుసూదన్ ప్రసాద్ గారు చూస్తున్నటువంటి క్లస్టర్ ఉంది. ఇవన్నీ కూడా నియోజకవర్గంలో మీ మండలం మంచి స్థానంలో నిలబెట్టినందుకు మండల పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ మురళీకృష్ణ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలా ఇంకా మీరు చెప్పిన ప్రతి 3 ఓట్లకి ఒక మెంబర్షిప్ అంటే ఇంకో 12-1300 చేయాలి మీరు. ఇంకో 12-1300 దాకా మండలంలో కొన్ని గ్రామాలు అనుకున్న స్థానానికి రీచ్ కాదు. అవి కూడా రీచ్ అయిపోతే, ఇప్పుడు ఆయన చెప్పిన విధంగా ఆ రేషియో ప్రకారం రీచ్ అయిపోతే
15,000 పూర్తి చేస్తారు. ఇప్పుడు 13,600 700 అయ్యింది. ఇంకా 1300 1400 చేస్తే 15,000 రీచ్ అవుతారు. మీరు పూర్తిగా అనుకున్న దానికంటే ఎక్కువ సభ్యత్వ సేకరణ చేసి నంబర్ 1 స్థానంలో ఈ మండలంలో ఒక రోల్ మోడల్గా మీరు నిలబడతారని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఆ దిశగా సహకరించి ఇంకొక 10 రోజులు కష్టపడి సభ్యత్వాలు ముందుకు తీసుకెళ్ళమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండోది ప్రధానంగా ఇప్పుడు వచ్చినటువంటి అంశం నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు. వాస్తవంగా రేపు నోటిఫికేషన్ రావాలి. 8వ తారీఖు దానికి ఎన్నికలు నిర్వహించాలి. రేపు రావాల్సిన నోటిఫికేషన్ ఒక 4 రోజులు మాత్రమే పోస్ట్పోన్ అవ్వబోతా ఉంది. పోస్ట్పోన్ అయ్యింది. అది ఎప్పుడు నిర్వహించేది మళ్ళా చెప్తారు. అది ఎక్కువ రోజులకు అవసరం 3-4 రోజులు పోస్ట్పోన్ అయితే ఈ వర్షాలు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు అదంతా అకాల వర్షాలు, తుఫాన్లు ఉండటం వల్ల మొత్తం రాష్ట్రం అంతా ఒకేసారి జరపాలి కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సడన్గా ఆపారు. కాబట్టి 3-4 రోజులు వర్షాలు తగ్గిపోగానే మళ్ళీ ఆ ఎన్నికల షెడ్యూల్ అనేది రీషెడ్యూల్ అయ్యి డేట్స్ ఇచ్చేస్తారు. ఈలోపు ఇటు మనం మీటింగ్ పెట్టాం కాబట్టి ఆల్రెడీ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే తేలిగ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సమావేశం నిన్న మీకు ఈరోజు డేట్ ఇచ్చాను, మళ్ళీ రావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి నీటి వినియోగదారు సంఘాలు ఆ సంఘానికి సంబంధించినటువంటి కాలంలో, పిల్ల కాలంలో వాటి కింద ఉండేటటువంటి ఆయకట్టు, టీసీలు, టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీలు వివరాలు మీకు చెప్తాను. దాన్ని బట్టి ఎవరు ఆ టీసీ కింద ఎవరెవరు ఉండాలనేది మీరు నాకు లిస్ట్ తయారు చేసి ఇస్తే అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎవరు ఉండాలనేది కూడా నేను ఒకసారి ఆలోచన